కురుక్షేత్ర రణరంగంలోకి 8వ రోజు యుద్ధానికిగా పాండవులు కౌరవులు ఒకళ్ళకి ఒకళ్ళు అభిముఖంగా నిలబడ్డారు. ఇప్పుడు భీష్ముడు అటువైపు ఉన్న పాండవుల సైన్య బలాన్ని చూచి తను ఒక డిఫరెంట్ వ్యూహాన్ని రచించాడు. అది సంస్కృత భారతంలో ఊర్మి వ్యూహం అంటే ఓషనిక్ ఫార్మేషన్ అంటే చాలా దీర్ఘంగా ఉండే ఒక పెద్ద వ్యూహంగాను, ఆంధ్ర మహాభారతంలో దాన్ని కూర్మ వ్యూహం అన్నారు. అది చూచిన దృష్టద్యుమ్నుడు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆశీర్వాదంతో చాలా వింత వ్యూహం అయిన శృంగాటక వ్యూహాన్ని రచించారు. శృంగాటక వ్యూహం అంటే ఏమిటంటే, ఒక జంతువు యొక్క కొమ్ము ఉంటుందో ఆ షార్ప్గా అలాగా ఒక షార్ప్గా ఉండే ఆ జంతువు కొమ్ము ఆకారంలో ఉండే ఒక వ్యూహాన్ని దృష్టద్యుమ్నుడు అక్కడ రచించాడు. అంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే అది ఎంత విశాలంగా ఉన్నా ఒక బాణం ఎలా అయితే లోపలికి దూసుకు వెళుతుందో అలాగా మా సైన్యం అలా లోపలికి దూసుకొని వెళుతుంది అనే ఒక ఎక్స్ప్రెషన్తో, అంటే ఎవరు మైండ్ గేములు వాళ్ళవి కదా, సో దాని గురించి ఇప్పుడు దృష్టద్యుమ్నుడు ఆ శృంగాటక వ్యూహాన్ని రచించాడు. కౌరవుల వైపు ఆ ఊర్మి వ్యూహంలో మొదటి భాగాన భీష్ముడిని నిత్యం ఎల్లవేళలా కాపాడుకుంటూ ఉన్న ఒక సైన్య సమూహంతో భీష్ముడు నిలబడ్డాడు. భీష్ముడి యొక్క ఎడంవైపు ద్రోణాచార్యులు, భీష్ముడి యొక్క కుడివైపు కృపాచార్యులు, శల్యుడు. ఆ భీష్ముడు వెనకాల వైపు మొత్తం ఈ కౌరవుల తమ్ముళ్ళు ప్లస్ దుర్యోధనుడు భీష్ముడు వెనకాలే నించున్నారు. వాళ్ళు అంటే నిత్యం భీష్ముడి చేత కాపాడబడాలి. ఇటువైపు శృంగాటక వ్యూహంలో ఆ పొదునైన భాగాన నించున్నది అర్జునుడు. ఎప్పుడు కూడా అర్జునుడు ఓపెనింగ్లో నించోకుండా వెనకాల వైపో మధ్యలోనో నించొని అతను వేరే రకంగా వేధించేవాడు. ఇవాళ వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే, ఆ పొదునైన ఆ శృంగాటక వ్యూహం మొదట అర్జునుడు శ్రీకృష్ణుడు నించొని ఉన్నారు. ఆ శ్రీకృష్ణుడు అర్జునుడు వెనకాల నించున్నది భీమసేనుడు సాత్యకి. ఆ వాళ్ళిద్దరు వెనకాల నకుల సహదేవులు, మధ్యలో ధర్మరాజు. తర్వాత శృంగాటక వ్యూహం వెనకాల వైపు అంటే బ్యాక్ ఎండ్లో విరాటుడు, కేకేయ రాజులు, ద్రుపద పాంచాల రాజ్యానికి సంబంధించిన వాళ్ళు, ఘటోత్కచుడు వాళ్ళని వెనక నుంచి కాపాడుతున్నాడు. కౌరవుల సేనని వెనక నుంచి కాపాడుతున్నవాడు అలంబూషుడు. ఇలాగా రెండు సైన్యాల వెనకాల వైపు రాక్షస సైన్యం ఉండగా ఆ ముందు వీళ్ళు ఈ వ్యూహంలో నించున్నారు.